బ్రేకింగ్ న్యూస్ మదన్ మోహన్ శాంతి వ్యవహారంలో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదు అని సుభాష్ ప్రకటించారు. DNA టెస్టుకు తాను సిద్ధమని ఆయన అన్నారు. శాంతి తనను వేధిస్తోందని సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. శాంతి నుంచి కాపాడాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన. అలాగే తన పిటిషన్లో శాంతికి మదన్ను ప్రతివాదిగా చేర్చాడు సుభాష్. తాను శాంతి భర్తను కాదని విజయవాడలో ఒక విల్లా కొనే విషయంలో శాంతికి సాయం చేశారని చెప్పాడు. ఆ విల్లా విషయంలో మోసం చేశారన్న అనుమానంతో తన ఇంటిపై శాంతి దాడి చేసిందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో శాంతి సుభాష్ టూర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. శాంతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెతో సుభాష్ ఫోటోలు దిగాడు. శాంతి మాత్రం సుభాష్ తన బిడ్డను తండ్రిగా చెప్పుకుంటుంది. అయితే గతంలో కూడా ప్రెస్ మీట్లో ఈ విషయం చెప్పింది. ఆమె ఏమన్నదో ఒకసారి చూద్దాం. గతంలో మెంటల్లీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదమ్మా, 2016 నుంచి నేను నీతో సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను దానికి. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు, ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. అతను నా న్యూ బార్న్ బేబీ నాతో ఉన్నాడు సార్, ప్రెసెంట్ నేనే నా దగ్గరే ఉన్నాడు. ఏం రిలేషన్? నో 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 మదన్ మోహన్కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. ఎస్ మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రి అయ్యారు. ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు, మేము చేసుకోలేదు రిజిస్ట్రేషన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మదన్ మనకి ఫోన్ అందుబాటులో ఉన్నారు. శాంతి భర్త అయిన మదన్ గారు. మదన్ గారు, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మీ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఒక ట్విస్ట్ బయటకు వచ్చిందని మాట్లాడుకోవాలి మనం. సుభాష్ అనే వ్యక్తి మీకు గుర్తున్నారు కదా, తెలుసు కదా, ఆయన ఒక ప్రకటన అయితే చేశారు ప్రస్తుతం, శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదు అని చెప్పి. యాక్చువల్గా ఈఎస్ అంటే కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు, శాంతికి నాకు కూడా పంపించాడు, నాకు కొన్ని సంబంధం లేదని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి మనం ఫోటోలు చూద్దామండి. ఎప్పుడైతే ఇష్యూ జరిగినప్పుడు చాలా ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ ఫోటోల్లో అయితే మీరు లేరు, సుభాష్ అనే వ్యక్తే శాంతితో ఉన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, డెలివరీ అప్పుడు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, చాలా ఫొటోస్లో మనం చూసాం. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అప్పుడు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక? ఇప్పుడు అంటే ఆయన చెప్పేదానికి చేసిన దానికి అంటే వాట్ హీ యాక్టెడ్ అండ్ వాట్ హీ హాజ్ రిటర్న్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే ఆయన రాసింది ఏమో నాకు సంబంధం లేదని, మరి ఫోటోలు ఏమో ఇచ్చాడు. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, మీడియా ఎలా అర్థం చేసుకోవాలి, మీరు చెప్పండి, అర్థం కావాలి. అంటే ఇది బినామీతో ఆయన ఏమైనా షీల్డ్ చేస్తున్నాడు ఎవరైనా అంటే ఎవరైనా యాక్టింగ్ చేయమంటే యాక్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఎవరి కోసమైనా ఎవరితో కాపాడి చేస్తున్నాడు? ఇది నాకు అర్థం కావాలి. మదన్ గారు వినిపిస్తుంది, ఒక్కసారి క్లియర్ గా చెప్తారా? అసలు మీరు అప్పుడు ఇష్యూలో చాలా పెద్ద ఇష్యూ అయింది ఇది. సో అందరూ బయటకు వచ్చారు, మాట్లాడారు, మీరు మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నారు. సో అదంతా తెలుసు మాకు. సో అప్పుడు మీరు చాలా ప్రూఫ్స్ తో కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చి సుభాష్ అప్పుడు బయటికి రాలేదు, బట్ ఇప్పుడు సుభాష్ బయటకు వచ్చి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తండ్రిని కాదు, అప్పట్లోనే మీరు ఈ మాట చెప్పారు. అదే మేడం, ఇప్పుడు ఆయన కోర్టు ద్వారా పంపించిందే నేను అందరికీ. ఇప్పుడు కోర్టు ద్వారా డాక్యుమెంట్ అవైలబుల్, కోర్టు ద్వారా రాసిన డాక్యుమెంట్ లభిస్తాయి. అది ఇప్పుడు కోర్టు అనేది న్యాయస్థానము, అది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది వీడియో వాళ్ళ తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా చదవచ్చు. ఆయన అందులో రాసింది ఏంటంటే, నన్ను ఇందులో ఇరికిచ్చారు, నాకు కూతురు ఉంది, నాకు కూతురు ఉంది, నాకు భార్య ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఇటువంటి ఇష్యూస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన వాదన. మరి దానికి మరి ఆ ఫోటోలు చూసినా ఆ విధంగా దిగాడు. మరి ఫోటోలకి దీనికి ఎట్లా దాన్ని అనలైజ్ చేయాలో, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈయన ఏమన్నా బినామీనా, లేకపోతే ఈయన ఏమన్నా షీల్డ్ చేస్తున్నాడా ఎవరినన్నా, లేకపోతే నిజంగా భర్త అయితే మరి ఇప్పుడు బయటకు వచ్చి కాపాడుకోవచ్చు కదా భార్యని. భర్త అయితే బయటకు వచ్చి భార్యని కాపాడుకోవచ్చు కదా బయటకు వచ్చి. మదర్ గారు, మీరు అప్పుడు ఆయనతో మాట్లాడడం జరిగిందా? ఏవైతే ఇది ఇష్యూ జరిగిందో మనకు కొన్ని రోజుల క్రితం గతంలో, అప్పుడు ఏం చెప్పారు సుభాష్ మీతో? ఇదే చెప్పారు మేడం, నాకు బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, నాకు ఆ రోజు సంతకం పెట్టమంటే పెట్టాను. నేను నాకు బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, నాకు సంతకం పెట్టమంటే పెట్టాను.
కాబట్టి నేను ఎప్పటికీ అదే స్టాండ్ మీద నిలబడతాను. నాకు ఐఎమ్ రెడీ టు కమ్ టు ఎనీ పోలీస్ స్టేషన్ ఆర్ ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ DNA టెస్ట్ అని ఆ రోజు చెప్పాడు. అదే ఆ రోజు రికార్డ్ చేసి వైరల్ అయింది యూట్యూబ్ లో. అది మేము నా అడ్వకేట్ తో రికార్డ్ చేసి వైరల్ చేసాం. వీడియో వదిలాము, ఆడియో. అవును. సో ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు మేడం, ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు. మరి ఈ ఫోటోలు ఎందుకు దిగాడు అనేది మరి మీడియా వాళ్ళు అడగాలి ఆయనను. మీడియా ముందుకు వచ్చి ఆయన ఆన్సర్ చేయాలి. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఇంటిగ్రిటీ, ఆయనలో నిజాయితీ ఉంటే, ఆయన ఎటువంటి తప్పు చేయకపోయింది ఉంటే ఇప్పుడు ఆ మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి సంజయ్ శివాలి ఫోటోలు ఎందుకు దిగాడు, ఎంత దిగాడని, ఎందుకు దిగాడు, ఎవరికైనా భయపడి దిగాడా, ఎవరైనా భయపడిస్తే దిగాడా? భయపడితే దిగి ఫోటోలు చూసారా మీరు? భయపడితే దిగితే ఉన్న ఫోటోల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటో రెండో దిగుతారు భయపడితే, బట్ ఎవ్రీ సిచ్యువేషన్ లో ఫోటో దిగడం ఇంపాసిబుల్ కదా. నేను అదే అంటున్నాను, భయపడినా లేకపోతే డ్రామా చేస్తున్నాడా, లేకపోతే అది నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకనే నేను కూడా తలపట్టుకుని కూర్చున్నాను, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని. పోనీ ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు 10 కోట్ల మంది తెలుగు జనాభా ప్రపంచవ్యాప్తంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఆయన ఎందుకు దాక్కుంటున్నాడు? తప్పు చేయడం ఎందుకు దాక్కోవాలి? తను తప్పు చేయకపోతే దాక్కోవాల్సిన అవసరం ఏముంది మేడం? బయటకు వచ్చి మీడియా ముఖంగా కోర్టుకు ఏదైతే చెప్పాడు అదే చెప్పొచ్చు కదా, లేకపోతే ఫోటోల పరంగా ఏం చెప్పాలో చెప్పొచ్చు కదా, ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? Yes, thank you Madan garu for joining with us. Yeah, thank you so much, madam.